అందరికీ నమస్కారం. తెలుగు కథల నిలయం ఛానల్‌కి స్వాగతం. కళకళలాడుతూ ఉంది పెళ్లి పందిరి. పెళ్ళాడు పెళ్ళాడు ఆందరాయ పాటను ఆనందంగా వాయిస్తున్నారు బ్యాండ్ వాళ్ళు. మండపంలో కూర్చుని ఉన్న పెళ్ళికొడుకు మోహన్ క్షణానికి ఓసారి ఎదురుగా ఉన్న తెర వంక చూస్తున్నాడు. పెళ్లికూతురు రోజీ సిగ్గుతో తల వంచుకుని ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఉంది. ఇద్దరి వెనకాల చేరారు వారి వారి స్నేహితులు. ముహూర్తం సమీపించింది. బెల్లం జీలకర్ర పెట్టారు. మంగళసూత్ర ధారణ అయిపోయింది. తలంబ్రాల కార్యక్రమం దగ్గర పడింది. పెళ్ళికొడుకు వెనకాల చేరిన కుర్రకారు ఉత్సాహం మిన్నుముట్టింది. ఒరేయ్ మోహన్, ఇప్పుడు చూపించాలి నీ తడాకా అంటూ పెళ్ళికొడుకుని ప్రోత్సహిస్తున్నారు. రోజీ వెనుక ఉన్న అమ్మాయిలు అంతకన్నా నాలుగాకులు ఎక్కువ చదువుకున్నట్లు, ఒసేయ్ రోజీ, ముందు వెనక చూడకు, పురోహితుడు సిగ్నల్ ఇవ్వగానే పళ్ళెం ఎత్తి పోసేయ్ అంటూ అల్లరి చేస్తున్నారు. మరీ మండపం చుట్టూ దడి కట్టేశారేవిట్రా, కాస్త పక్కకి తప్పుకోండి అంటూ మందలిస్తున్నారు పెద్దవాళ్ళు. మీ గోల బంగారంగాను, వాళ్ళని తాపీగా పెళ్లి చేసుకోనీయండి అని బ్రతిమలాడుతున్నాడు పురోహితుడు. అయినా వీళ్ళ గోల వీళ్ళిదిగానే ఉంది. కలంబ్రాలు మొదలయ్యాయి. మోహన్ క్విక్, రోజీ కానీ అంటూ కేకలు కేరింతలు తారస్థాయినంటాయి. సగం దాకా తనదే పైచేయి అనిపించుకున్న మోహన్ హఠాత్తుగా బుద్ధి మార్చుకుని బుద్ధిగా సరెండర్ అయిపోయాడు. ఆ అవకాశం తీసుకుని వెంటనే పళ్ళెం ఎత్తిపోసేసింది రోజీ. అప్పటిదాకా కేరింతలు కొడుతున్న మోహన్ స్నేహితులు నీరుగారిపోయారు. ఓరి నీ దుంప తెగ, కొంప ముంచేశావు కదరా అని విసుక్కున్నాడు ఓ ప్రబుద్ధుడు. అమ్మాయిల హుషారు చెప్పనలవి కాదు. శబాష్ రోజీ అని మెచ్చుకున్నారు. అబ్బాయిల బృందంలో నుంచి కాస్త ముందుకు వచ్చి మోహన్ భుజం తట్టాడు మాధవ్. వెరీ గుడ్ బ్రదర్, ముందు జీవితంలో కూడా భార్యకు సమాన హక్కులిచ్చి గౌరవిస్తానని నిరూపించుకున్నావు. ఎలా అయినా నీది మంచి మనసు, నీ ఆదర్శం గొప్పది అన్నాడు హీరోలా పోజిచ్చి. నిజమే, మంచి పని చేశావు, ఎలా అయినా మా వాడి మనసు వెన్న అంటూ అతనికి వంత పాడారు మిగిలిన వాళ్ళు. ఇది గమనిస్తున్న అమ్మాయిలకి ఒళ్ళు మండింది. సిగ్గు లేకపోతే సరి, ఓడిపోయి ఆదర్శాలు సింగినాదాలు అంటూ సమర్థించుకుంటున్నారు. నేరుగా విమర్శించింది గాయత్రి. చివాలన తలెత్తి అటు చూశాడు మాధవ్. పొడివాటి జడ భుజం మీదుగా ముందుకు వేసుకొని రోషంగా చూస్తూ కనపడింది బాపు బొమ్మ. ఆవిడికి తగిన సమాధానం చెప్పాలని నోరు విప్పే లోపలే ఎవరో భుజం తట్టి పక్కకు తప్పుకోండి అనడంతో పక్కకి తొలగి దారిచ్చాడు. తలంబ్రాలు అయిపోవడంతో మండపం దగ్గర చేరిన గుంపు చెదిరి తలో దిక్కుకు వెళ్ళిపోయారు. ఎవరా సీమటపాకాయ? తీరిగ్గా కుర్చీలో చేరబడి కూర్చొని పక్కనే ఆసీనుడై ఉన్న పెళ్ళికొడుకు తమ్ముడిని ప్రశ్నించాడు మాధవ్. ఏ సీమటపాకాయ? ఆశ్చర్యంగా అడిగాడతను. ఇందాక మండపం దగ్గర మీ వదిన వెనకాల నిలబడిందే ఆ అమ్మాయి, వివరించాడు మాధవ్. ఏమో నేను చూడలేదు అనేశాడతను. అంతలో దూరంగా కనిపించింది ఆ అమ్మాయి. చుట్టూ మరో నలుగురు అమ్మాయిలున్నారు. ప్యాకెట్లు పంచుతున్నారు. అదిగో ఆ అమ్మాయి అంటూ చూపించాడు. ఆ అమ్మాయా? ఆడపెళ్లి వారి వైపు వచ్చినట్లుంది అన్నాడతను. ఒళ్ళు మండింది మాధవ్కి. నీ తలకాయ లేవోయ్, ఆ మాత్రం నాకు తెలుసు. నాకు కావలసింది ఆ అమ్మాయి వివరాలు, పేరు, ఊరు, చదువు, సంధ్య అంటూ ఉండగానే అతనికి చేరువుగా వచ్చారు ఆ అమ్మాయిల బృందం. ఈ శతమర్కటాల గుంపును చూసి మూతి విరిచి పక్కనుంచి తప్పుకొని ముందుకు వెళ్లారు అమ్మాయిలు. ఏమిటిది? ఈ ఆడపెళ్లివారికి బొత్తిగా మంచి మర్యాద తెలిసినట్లు లేదే. పెళ్ళికొడుకు స్నేహితులం, పెళ్ళికొడుకు తరువాత పెళ్ళికొడుకు అంతటి వాళ్ళం, మాకు ఇవ్వకుండా వెళ్ళిపోతున్నారేం అన్నాడు మాధవ్ పెద్దగా. గాయత్రి ఆగిపోయింది. ఈ పెళ్ళికొడుకు స్నేహితులకు పెళ్లి మీద కంటే ఫ్రీగా భోజనం చేయటం మీదే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నట్లుంది అంది అంతకంటే పెద్దగా. ఆ పక్కనున్న పెళ్లి పెద్ద ఆ మాటలు విని పరుగుని వచ్చాడు. గాయత్రి, ఏమిటా వాగుడు? మంచి మర్యాద ఉండొద్దూ అని కసిరి పెళ్ళికొడుకు ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి, ఏదో చిన్నపిల్ల, దూకుడు స్వభావం బాబూ, మరేమీ అనుకోకండి అంటూ క్షమాపణ చెప్పుకున్నాడు. ఆ వెంటనే కవర్లు స్వయంగా అందించి, మీకేం కావాలన్నా నిర్మొహమాటంగా అడగండి, దాని మాటలు పట్టించుకోకండి అని మరోసారి చెప్పాడు. అలాగేలేండి, చిన్నపిల్లలు ఏదో అంటూనే ఉంటారు, మనం పట్టించుకుంటే ఎలా అన్నాడు మాధవ్ ఓరకంట గాయత్రి వంక చూస్తూ. పళ్ళు కొరుక్కొని ఈడియట్ అని తిట్టుకుంటూ వెళ్ళిపోయింది గాయత్రి. లగ్నం అయిపోయింది. డిన్నరు అయిపోయింది. అంతా ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. పురోహితుడు నూతన దంపతులను కూర్చోపెట్టి
తాళిపాకం కార్యక్రమం జరిపిస్తున్నాడు. మాధవ్ మరో ముగ్గురు స్నేహితులు కుర్చీలు వేసుకుని అక్కడే కూర్చుని పెళ్ళికొడుక్కి కంపెనీ ఇస్తున్నారు. అమ్మా మంగళహారతి తీసుకురండి అన్నాడు పురోహితుడు. పెళ్ళికూతురి తల్లి లేచి వెళ్తూ పక్కనున్న అమ్మాయితో గాయత్రిని పిలు మంగళహారతి పాడుతుంది అని చెప్పి వెళ్ళింది. 10 నిమిషాల తర్వాత కళ్ళు నులుముకుంటూ వచ్చింది గాయత్రి. ఇందాకటి పట్టుచీర మార్చి ఆర్గండీ చీర కట్టుకుంది. ఇందాకటి కంటే అందంగా ఉన్న ఆ అమ్మాయి వంక కుతూహలంగా చూశాడు మాధవ్. మంగళహారతి వెలిగించి తీసుకొచ్చింది రోజీ తల్లి. వచ్చావుటే ఓ మంగళహారతి పాడు అంది గాయత్రిని చూసి. సగం నిద్రలో లేచి వచ్చిన గాయత్రి అప్పుడు చూసింది కుర్చీలో కూర్చున్న మాధవ్ని. వాళ్ళందరి ముందు పాడడానికి మొహమాటం వేసింది. అబ్బే ఇప్పుడేం పాట పిన్నీ అంది విసుగ్గా. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు పాడు అందావిడ. నా గొంతు బాగా లేదు సాకు చెప్పింది గాయత్రి. మరేం పర్వాలేదులే, ఏదో ఓ ముక్క పాడు చాలు, నీకేం మెడల్స్ ఇవ్వటం లేదుగా అంది ఆవిడ. ఇక తప్పనట్టు వచ్చి పళ్ళెం పట్టుకుంది. ఏం పాట పాడాలా అని ఆలోచన మొదలుపెట్టింది. అమ్మాయి త్వరగా పాడమ్మా, అర్ధరాత్రి దాటింది, మాకు నిద్రలొస్తున్నాయి అంటూ తొందర చేశాడు పురోహితుడు. గాడిదలొస్తాయని భయం కాబోలు అన్నాడు మాధవ్. ఓహోహోహో అని నవ్వారు అతడి స్నేహితులు. ప్రత్యేకంగా రావాలా ప్రత్యేకంగా రావాలా, ఇప్పుడున్నవి చాలవు అంది గాయత్రి. వాళ్ళ నోళ్ళు టక్కున మూతపడ్డాయి. పెళ్లికూతురు కిసుక్కున నవ్వింది. పురోహితుడు నవ్వేశాడు. కానీ అమ్మా పాట పాడు అన్నాడు నవ్వుతూనే. ఏదో మంగళహారతి పాడేసింది గాయత్రి. హారతి కళ్ళకద్దారు. శతమానం భవతు అంటూ అక్షింతలు జల్లి ఇక లేవండి నాయనా అంటూ బ్రహ్మముడులు విప్పేశారు పురోహితుడు. హమ్మయ్య అంటూ లేచి పక్కనున్న భార్యకు గుడ్ నైట్ చెప్పేసి ఒళ్ళు విరుచుకుంటూ వెళ్ళిపోయాడు పెళ్ళికొడుకు. అతని వెంటే వెళ్లారు మిగిలిన వాళ్ళు. గాయత్రి ఆ వెండి సామాన్లు తీసి పెట్టులో పెట్టమ్మా అని చెప్పి కూతుర్ని తీసుకుని లోపలికి వెళ్ళింది పెళ్లి కూతురి తల్లి. ఆ పని పూర్తి చేసి ఇవతలికి వచ్చేసరికి ఎదురయ్యాడు మాధవ్. మోహన్ వాచి ఇక్కడ అలమరలో పెట్టాడుట, తెమ్మన్నాడు అడగకుండానే చెప్పేశాడు. ఓ అంటూ లోపలికి వెళ్ళి వాచి తెచ్చి ఇచ్చింది గాయత్రి. గాయత్రి గారు పాట బాగానే ఉంది, కొంచెం శృతి ఎక్కువైంది, అది తగ్గితే ఇంకా బాగుండేది అన్నాడు మాధవ్ వాచి జేబులో వేసుకుని గాయత్రి వెంట నడుస్తూ. సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతున్న గాయత్రికి అదేమిటండి సమాధానం చెప్పరేం అన్నాడు మళ్ళీ. వినిపించుకోలేదు గాయత్రి. పోనీ మీరు ఏదైనా మాట్లాడవచ్చుగా, మీ పేరేమిటండి అని అడగవచ్చుగా అన్నాడు కొంచెం కినుకుగా. చివాల్న వెనక్కి తిరిగి చిన్నగా నవ్వింది గాయత్రి. అడగాల ఏమిటండి, ఆ మాత్రం ఊహించుకోలేను, ఏ హనుమంతరావో ఆంజనేయులో అయి ఉంటుంది మీ పేరు అనేసి చెరచెరా వెళ్ళిపోయింది. నోరు ఆవలించి ఉండిపోయాడు మాధవ్. విశాలమైన గది, దాని మధ్య మంచం, తెల్లటి దుప్పటి, మల్లెపూలు. మంచం మీద కూర్చుని ఉంది గాయత్రి. పక్కనే కూర్చొని గాయత్రి అంటూ భుజం మీద చేయి వేశాడు. చివాల్న తల ఎత్తి చూసింది గాయత్రి. నేను పాట పాడతా అంది. తెల్లబోయాడు మాధవ్. ఏమిటి పాట పాడతావా? అవును, ఏం నాకు పాటలు రావా? వచ్చు, నీకు రాకపోవటమేం? లతా మంగేష్కర్లా పాడతావు. కానీ ఇప్పుడు పాట ఎందుకు చెప్పు, మాట్లాడు చాలు. కాదు, నేను పాటే పాడతా. ఆ వేళ రోజీ పెళ్లిలో నేను మంగళహారతి పాడితే శృతి బాగాలేదని వెక్కిరించారుగా, ఇప్పుడు సరిగ్గా పాడతా. అదా, అప్పుడేదో సరదాకన్నాను, అప్పుడు నువ్వు చాలా బాగా పాడావు. అయినా సరే ఇప్పుడు మళ్ళీ పాడతా. సరే ఏదో పాడు విసుగ్గా అన్నాడు. ఏడవకు, పాడతా. త్వరగా పాడు. లే 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 ఏ నా రాజా పాట మొదలుపెట్టింది గాయత్రి. కంగారుగా చూశాడు మాధవ్. ఏమిటిది, మతిపోయిందా? చండాలంగా ఆ పాటేమిటి? వినేవాళ్ళు ఏమనుకుంటారు, ఇంకేదైనా పాడు అన్నాడు. ఆహా, ఇదే నా ఫేవరెట్ సాంగ్, ఇదే పాడతా మొండికేసింది గాయత్రి. సరే ఏదో ఏడు, కాస్త మెల్లిగానైనా పాడు అన్నాడు పళ్ళు కొరుక్కుంటూ. ఈ పాట ఈ శృతిలోనే పాడాలి. లే 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 నా రాజా తారస్థాయిలో పాడుతోంది. బయట నవ్వులు, కేకలు, హేళనలు, ఒళ్ళు మండిపోతుంది మాధవ్కి. గాయత్రి ఇక ఆపు, అందరూ నవ్వుతున్నారు అన్నాడు. ఫలితం శూన్యం. నిద్ర లేవనంటావా అంటూ మరింత గొంతు హెచ్చింది గాయత్రి. నోర్మూసుకో, నోర్మూసుకో పెద్దగా అరిచాడు మాధవ్. మరుక్షణం అతని వీపు మీద విమానం మోత మోగింది. అబ్బా అంటూ లేచి కూర్చున్నాడు మాధవ్. ఎండ ముఖాన పడుతోంది. ఎదురుగా అతని ఫ్రెండ్ మురళి.
అయోమయంగా చూశాడు అతని వంక. ఏరా? ఏరా వదిలిందా నిద్రమత్తు? పెళ్లివారు టిఫిన్‌లు పంపించారు. నీకు ఇడ్లీలు చల్లారితే సహించవు కదా! పోన్లే పాపం అని నిద్ర లేపటానికి వస్తే, నోరు మూసుకో, నోరు మూసుకో అని తిడతావుట్రా రాస్కె అన్నాడు మురళి. నిద్రమత్తు పూర్తిగా వదిలిపోగా చుట్టూ చూశాడు మాధవ్. చుట్టూ ఉన్న మంచాలు ఖాళీగా ఉన్నాయి. అందరూ లేచారు. తనొక్కడే ఇంకా పడుకున్నాడు. అంతలో కల గుర్తొచ్చింది. సిగ్గు వేసింది. చివాలున లేచి పరిగెట్టాడు. స్నానం చేసి తయారై వచ్చాడు. పెళ్ళికొడుకు చుట్టూ ఆసీనులై పలహారాలు సేవిస్తూ, ఒరేయ్! ఏమిటి కబుర్లు? మీ మిసెస్ ఏమంటుంది? చెప్పరా అంటూ వేధిస్తున్నారు ఫ్రెండ్స్ అందరూ. తను వెళ్ళి వాళ్ళ పక్కనే కూర్చున్నాడు మాధవ్. ఏమీ మాట్లాడలేదురా. ఏదో నేనడిగిన దానికి సమాధానం చెప్పి ఊరుకుంటుంది. అంతే. అయినా ఎలా మాట్లాడుతుంది? మా చుట్టూ ఈగల్లా ఒకటే జనం. తన గోడు వెళ్ళబోసుకుంటున్నాడు మోహన్. ఇంకా ఎంతసేపురా నాయనా? కాస్త ఓపిక పడితే పెళ్లి భోజనం చేసి మా దోవన మేం పోతాం. మరి కాస్త ఓపిక పడితే సాయంత్రం అవుతుంది. ఇంకాస్త ఓపిక పడితే రాత్రి అవుతుంది. ఇహ అప్పుడు నువ్వు మీ ఆవిడ తనివి తీరా కబుర్లు చెప్పుకుందురు గాని. నాటక ఫక్కీలో ఓదార్చాడు మోహన్ ఫ్రెండ్. మళ్ళీ తన కల గుర్తుకు వచ్చింది మాధవ్‌కి. తల వంచుకుని నవ్వుకున్నాడు. వాడంటే కొత్త పెళ్లి కొడుకు కాబట్టి ఆనందపడ్డా అర్థం ఉంది. నీకెందుకు తండ్రి ఇంత ఆనందం? నిలదీసి అడిగాడు ఒక స్నేహితుడు. సమాధానం చెప్పలేక మరింత నవ్వేసి ఇవతలికి వచ్చేశాడు మాధవ్. విడిది ఇచ్చిన ఇల్లు ఈ మధ్యనే కట్టారేమో, కొత్త మోడల్లా ఉంది. మేడ మీద పెళ్ళికొడుకు స్నేహితులు మజిలీ చేశారు. మందలోంచి బయటికి వచ్చి నిలబడిన మాధవ్ పరిచితమైన కంఠం వినిపించడంతో అటు చూశాడు. లేత నీలం కాశ్మీర్ సిల్కు చీర కట్టుకొని అందాలు ఒలికిస్తున్న గాయత్రి కనిపించగానే పురివిప్పిన మయూరంలా గంతులు వేసింది అతని హృదయం. లోపలికి వెళ్ళి పలహారాలు సరిపోయాయో లేదో కనుక్కుంది గాయత్రి. టిఫిన్లు చాలు, కాఫీ మరికొంచెం పంపించండి. చూడండి పంచదార కొంచెం తగ్గించి బాగా వేడిగా తెప్పించండి అని చెప్పాడు పెళ్ళికొడుకు. సరే అంటే యువతలికి వచ్చిన గాయత్రికి మేడ దిగి వెళ్ళాలంటే బద్ధకం వేసేసింది. టెర్రస్ మీదకి వెళ్ళి పిట్టగోడ దగ్గర్నుంచి వంగి చూసి, ఒరేయ్ శ్రీనూ అని కేకేసింది. 10 ఏళ్ల కుర్రాడు అక్కడ ఆడుకుంటున్నవాడు తలెత్తి చూశాడు. లోపల లక్ష్మి ఉంది పిలు అని చెప్పింది. అలాగే అని లోపలికి వెళ్ళాడు వాడు. తనకి కాస్త దూరంలో నిలబడిన గాయత్రిని చూస్తుంటే పరాయి పిల్లను చూస్తున్నట్లు అనిపించలేదు మాధవ్‌కి. పుట్టింట్లో ఉన్న భార్యలా అనిపించింది. గుడ్ మార్నింగ్ అని విష్ చేశాడు. తల తిప్పి అతన్ని చూసి చిన్నగా నవ్వి గుడ్ మార్నింగ్ అంది గాయత్రి. పాపం బాగా అలసిపోయినట్లున్నారు పరామర్శించాడు. ఆ అలసటే మరి, హాయిగా కూర్చోవడానికి మేము మగపెళ్లి వాళ్ళమా? అలసటగా అంది గాయత్రి. నిజమే పాపం. ఇంతకీ పెళ్లి కూతురు మనకేమవుతుంది? మా బాబాయ్ కూతురు. ఆ విషయం నేను గ్రహించానులెండి. మీకు ఆవిడ అక్కా, చెల్లెలా? మళ్ళీ అడిగాడు. అదీ నేను ఒకే వయసు వాళ్ళం సమాధానం చెప్పింది. బరువుగా నిట్టూర్చాడు మాధవ్. నాకు మా మోహన్‌కి ఒకటే వయసు. ఇంక నేనే 6 నెలలు పెద్ద వాడికన్నా. వాడికి హాయిగా పెళ్ళైపోయింది. ఇక నాకు ఎప్పుడవుతుందో దీనంగా అన్నాడు. కోపంగా చూసింది గాయత్రి. మీకేం మగవాళ్ళు లక్షణంగా పెళ్ళైపోతుంది. మీరేమైనా పెళ్లి చూపుల్లో పాటలు పాడాలా? డాన్స్ చెయ్యాలా? హాయిగా కూర్చొని కమ్మగా టిఫిన్ తింటే చాలు. మీకు నచ్చిన పిల్లనిచ్చి డబ్బులిచ్చి మరీ పెళ్లి చేస్తారు మీకు అంది కసిగా. అల్లరిగా నవ్వి అది మా అదృష్టం అన్నాడు మాధవ్. గయ్యిమని లేచింది గాయత్రి. సిగ్గు లేకపోతే సరి అంది మరింత కసిగా. మరింత అల్లరిగా నవ్వాడు మాధవ్. బాగుంది సిగ్గెందుకు? అమ్మాయిల్ని పెళ్లి చూపుల్లో ప్రశ్నలు అడగొద్దని మేమేమైనా రూల్ పెట్టామా? మీరు అడగొచ్చుగా. పాటలు పాడండి, డాన్స్ చెయ్యండి అని మీరు అడగండి అన్నాడు. మా అదృష్టం బాగుండి ఆ రోజులు రావాలే కాని పెళ్లి కొడుకులని ముప్పతిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగిస్తాం పౌరుషంగా అంది గాయత్రి. అబ్బో! చాలా మంచి భావాలే ఉన్నాయన్నమాట మీకు. రేపు మీ పెళ్లి చూపుల్లో ఆ పెళ్ళికొడుకు చూడండి, చూడండి పెళ్ళికూతురు గారు, మీ ఇష్టం వచ్చిన ప్రశ్నలు అడగండి అన్నాడనుకోండి. ధైర్యంగా అడిగేస్తారా? కుతూహలంగా అడిగాడు. అడగటం ఏమిటి? కడిగేస్తాను. ఆ పెళ్ళికొడుకు అడగమని అడగకుండానే అడిగేస్తాను వెంకిగా సమాధానం చెప్పింది. ఏం ప్రశ్నలు అడుగుతారు? పాట పాడమంటారా? మరింత క్యూరియాసిటీతో అడిగాడు. అంత తేలిగ్గా వదలను అంది. అంటే? రెట్టించాడు. మీకెందుకు ఆ క్యూరియాసిటీ? మీరు ఆ పెళ్ళికొడుకు కాదుగా? కొట్టిపారేసింది. కాదని ఎందుకనుకోవాలి? సరదాకి నేనే పెళ్ళికొడుకుననుకోండి. మీరే పెళ్ళికూతురుగా మిస్ గాయత్రి మిమ్మల్ని పెళ్లి చేసుకోవటం నాకిష్టమే. మిమ్మల్ని చేపట్టాలంటే నేనేం చేయాలి? అని అడిగాననుకోండి.
మీరేం చెప్తారు? సూటిగా అడిగాడు. మింగేసేలా చూసింది అతని వంక. అంతలోనే ప్రసన్నత తెచ్చిపెట్టుకొని, "ఈ మేడ మీద నుండి కిందకి దూకండి అంటాను" అంది చిలిపిగా. అంతే మరుక్షణం కెవ్వున కేక వేసింది. ప్రైవేట్ నర్సింగ్ స్కూల్‌లో స్పెషల్ రూమ్‌లో బెడ్ మీద పడుకొని ఉన్నాడు మాధవ్. ఎడమ కాలికి ప్లాస్టర్ వేసి బరువు కట్టి వేలాడదీశారు. మంచం పక్కనే కూర్చొని ఉంది అతని తల్లి. అంతలో గుంపుగా లోపలికొచ్చారు ఫ్రెండ్స్. చిన్నగా నవ్వాడు మాధవ్. అది చూసి ఆనందపడ్డారు వాళ్ళు. హమ్మయ్య! ఈ పూట బాగానే ఉన్నావు. నిన్న నీ బాధ చూసి జాలి వేసింది మాకు. బలవంతాన ఇళ్ళకి వెళ్ళామే కానీ నిద్రలు లేవు అన్నారు. సారీరా! మిమ్మల్నందర్నీ శ్రమ పెట్టేశాను అన్నాడు మాధవ్ గిల్టీగా. మరేం పర్వాలేదులే అనేశారు వాళ్ళు. అబ్బాయ్ నేనింటికెళ్ళి స్నానం చేసి నీకు భోజనం పట్టుకొస్తాను. ఈ పూట అన్నం పెట్టమన్నారు డాక్టరుగారు అంటూ లేచింది అతని తల్లి. అలాగే వెళ్ళిరా అమ్మా! అన్నాడు మాధవ్. ఆవిడ వెళ్ళిపోయింది. అప్పటిదాకా ఏదో ఊసుబోక కబుర్లు మాట్లాడుతున్న స్నేహితులంతా ఆవిడ నిష్క్రమణతో కుతూహలంగా మంచం చుట్టూ చేరారు. ఒరేయ్! అసలేమైందిరా? అప్పటిదాకా లక్షణంగా మా దగ్గరే కూర్చొని కబుర్లు చెబుతున్న వాడివి బయటికి ఎప్పుడు వెళ్ళావు? పోనీ వెళ్ళిన వాడివి ఊరకే ఉండక మేడ మీద నుంచి ఎందుకు దూకావురా? అని అడిగాడొకతను. తల వంచుకుని ఊరుకున్నాడు మాధవ్. నిన్నటి నుంచి సస్పెన్స్‌తో చచ్చిపోతున్నాం చెప్పరా? చెప్పరా? అంటూ బతిమాలసాగారు. వాళ్ళు తన కోసం తెచ్చిన యాపిల్ పండు తింటూ చిన్నగా నవ్వాడు. అంతలో రూమ్ తలుపు తెరుచుకుంది. అంతా అటు చూశారు. వెంకట్రావు లోపలికి వచ్చాడు. తండ్రిని చూడగానే నిటారుగా కూర్చున్నాడు మాధవ్. తను తెచ్చిన ప్లాస్టిక్ బుట్ట పక్కన పెట్టి, "ఎలా ఉందిరా?" అడిగాడాయన. "బాగానే ఉందండి" వినయంగా సమాధానం చెప్పాడు. "హార్లిక్స్ తాగుతావా?" కఠినంగానే అడిగాడాయన. "వద్దండి" వినయంగా చెప్పాడు మాధవ్. ఊ అంటూ బయటికి వెళ్ళి అక్కడున్న చెక్క బెంచి మీద కూర్చున్నాడు. పక్కనే ఎవరో ఇద్దరు మనుషులున్నారు. కలికాలం బాబు కలికాలం. ప్రతివాడికి తలతిక్క ఆలోచనలే. ఈ సుంఠని చూడండి. ఉట్టి పుణ్యానికి కాలు విరగ్గొట్టుకొని కూర్చున్నాడు. ఈ కాలం పిల్లలే అమ్మో! రోజూ తినే తిండి ప్రభావమో ఏమో కానీ అతి తెలివి తప్ప అసలు తెలివి ఉండడం లేదు. నా కొడుకునే చూడండి. స్నేహితుడు పెళ్ళికెళ్ళాడు. బాగానే ఉంది. ఐదో పదో చదివించి పెళ్లి భోజనం చేసి చక్కా రాక మేడ మీద నుంచి దూకటం ఎందుకు చెప్పండి? తిన్నది అరగక కాకపోతే ఏదో ఇంకా నయం ఆ మేడ బాగా ఎత్తు తక్కువ కావటంతో కాళ్ళు విరగడంతో సరిపోయింది. ఇప్పటికి ఇదే అదృష్టం. అసలైన ఇదంతా నా కర్మ. ఒక్కడే కొడుకు కదా అని నా భార్య బాగా ముద్దు చేసింది. వీడు కాస్త ముద్దే కూర్చున్నాడు. ఆ సమయంలోనే ఆ వరండాలోకి వచ్చాడు ఒక పెద్ద మనిషి. ఆయనకి ఇంచుమించు వెంకట్రావు వయసే ఉంటుంది. నంబర్లు వేసి ఉన్న రూమ్‌ల వంక చూస్తూ వస్తున్న వాడల్లా వెంకట్రావు మాటలు విని తిన్నగా అక్కడికి వచ్చేశాడు. పైగా ఈ వెధవ పని ఏమిట్రా అని అడిగితే ఏమంటాడో తెలుసా? ఆ అమ్మాయి తనకి నచ్చిందట. రేపు పెళ్లి చూపుల్లో పెళ్లికూతురు గంగలో దూకమందనుకో, దూకుతావా అని అడిగిందిట. ఎవరో అడగటం దాకా ఎందుకు? నువ్వడిగావుగా ఇదిగో దూకేస్తున్నా అని దూకేశాడుట. తెలివి తక్కువ వెధవ. ఎక్కడో కన్న కొడుకనే మమకారం వల్ల ఊరుకున్నాను గాని, లేకపోతే ఆ రెండో కాలు నేనే విరగ్గొట్టేవాడిని. మా రోజుల్లో మేమిలా ఉండేవాళ్ళం కాదు. ఎక్కడా కామాలు, పులిస్టాపులు లేకుండా చెప్పుకుపోతున్నాడాయన. మిగిలిన శ్రోతలిద్దరూ ఆ ప్రొలాంగ్డ్ హ్యామరింగ్ భరించలేక చల్లగా జారుకున్నారు. ఆ కొత్తగా వచ్చిన పెద్ద మనిషి మాత్రం వెంకట్రావు పక్కనే ఆసీనుడయ్యాడు. పోయిన వాళ్ళు పోతే పోయారు. ఉన్నవాడు చాలు అనుకున్నాడేమో మళ్ళీ మొదలుపెట్టాడు వెంకట్రావు. పెద్దవాళ్ళ పట్ల భయం, భక్తి ఉండేవి మాకు. ఇద్దరు పిల్లలు పుట్టాక కూడా మా నాన్న ఎదుట నోరెత్తడానికి భయపడేవాడిని నేను. మరీ నా పుత్రుడికో ఇదేం పనిరా వెధవా! ఆడపిల్ల దూకమంటే మాత్రం మేడ మీద నుండి దూకుతావుట్రా అంటే ఏమన్నాడో తెలుసుటండీ? ఆ అమ్మాయి చెప్పింది కాబట్టి దూకాను గాని, నువ్వు బ్రతిమాలితే మాత్రం దూకుతానా నాన్నా? అయినా నేను చేసిన దానిలో తప్పేముంది? రాములవారు శివధనస్సు విరవలేదు. పార్థుడు మత్స్యయంత్రం కొట్టలేదు. అసలు పూర్వకాలంలో రాజకుమార్తెలు పలానా రాకాసిని చంపిన వీరుడిని పెళ్లాడతాం. పలానా చెట్టు నరికిన సూర్యుడిని పెళ్లాడతాం అని పరీక్షలు పెట్టేవాళ్ళుట. వాళ్ళ కోసం పోటీలు పడేవాళ్ళుట రాకుమారులు. వాళ్ళంతా చవట వెధవాయిలా అంటూ వితండవాదం మొదలుపెట్టాడు. ఇంకేం మాట్లాడతాను? నోరు మూసుకుని ఊరుకున్నాను. దిక్కుమాలిన రోజులొచ్చి పడ్డాయి. పెద్దలు చెప్పటం, పిల్లలు వినటం పోయింది. పిల్ల వెధవలు ఉపన్యాసాలిస్తున్నారు. మనం నోరెత్తకుండా వింటున్నాం అంటూ ఆగాడు ఆయాసంగా. బాగా సెలవిచ్చారు.
రోజులు అలా ఉన్నాయి. మరేం చేస్తాం? నా కూతురు అంతే. ఆడపిల్ల కదా! వినయం, నందనం ఉండొద్దటండి. అదేమీ లేదు. మనం ఒక మాట అనటం భయం. 10 మాటలు అప్పజెప్తుంది. ఎవరైనా ఏదైనా అంటే "నువ్వు ఊరుకోరాదుటే" అంటాను. వినదు. ఎంత వాడినైనా పట్టుకొని చెప్పుతో కొట్టినట్లు సమాధానం చెప్పటమే. అది ఎక్కడికైనా వెళ్తుందంటే భయం నాకు. ఏ గొడవ సృష్టిస్తుందో అని. భయపడుతూనే ఉంటాను. అంటూ తన బాధ వెళ్లబోసుకున్నాడు ఆ రెండో ఆయన. వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే మోహన్, రోజీ హాస్పిటల్‌కి వచ్చారు. ఇతని దగ్గరికి రాగానే ఆగిపోయారు. వెంకట్రావుకి నమస్కారం పెట్టాడు మోహన్. "సారీ అండి. నా పెళ్ళికి వచ్చిన సమయంలో ఈ యాక్సిడెంట్ జరగటం నాకు చాలా బాధగా ఉంది" అన్నాడు బాధపడుతూ. "ఇందులో నీ తప్పేముంది నాయనా! నువ్వు బాధపడకు" అని ఓదార్చాడాయన. తల వంచుకొని మోహన్ పక్కన నిలబడిన రోజీ తల ఎత్తి చూసింది. "అరే! పెదనాన్న మీరిక్కడున్నారేం?" అని అడిగింది ఆశ్చర్యంగా. "అబ్బాయిని చూసి వెళ్దామని వచ్చానమ్మా" అన్నాడాయన. అయోమయంగా చూశాడు వెంకట్రావు. "ఎవరమ్మా ఈయన? నీకు తెలుసా?" అని అడిగాడు. "వీరు మా పెదనాన్నగారు, గాయత్రి తండ్రి" అంది రోజీ. "గాయత్రి అంటే?" అనుమానంగా అడిగాడాయన. "అదేనండి మీ అబ్బాయిని మేడ మీద నుంచి దూకమన్నదే ఆ గడుగ్గాయి. అది నా కూతురు. నా పేరు గంగాధరం. తమరితో మాట్లాడదామని ఇలా వచ్చాను. తమరు నా కూతుర్ని మన్నించాలి. నన్నూ మన్నించాలి" అన్నాడు చేతులు జోడించి. "సరేలెండి మీరేం చేస్తారు మధ్యలో? మన బంగారం మంచిదైతే కంసాలేం చేస్తాడన్నట్లు నా కొడుక్కి బుద్ధి ఉండాలి గాని ఎవర్నని ఏం లాభం? సరే జరిగిందేదో జరిగిపోయింది అని ఊరుకుందామంటే వీల్లేదుట. మీ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాడట. పెళ్ళికి ముందే నిన్ను కోతిలా ఆడిస్తోందే. ఇక ఆ అమ్మాయిని కట్టుకొని ఏం సుఖపడతావురా అని ఎంత చెప్పినా వింటేనా?" అన్నాడు వెంకట్రావు. "నేను ఆ మాటే చెప్పానండి నా కూతురితో. అబ్బాయిది బాగా తొందరపాటు స్వభావంలా ఉందమ్మా. కాస్త ముందు వెనక ఆలోచించు అని శతవిధాలా చెప్పాను. పెళ్ళంటూ చేసుకుంటే అతన్నే చేసుకుంటాను. లేకపోతే అసలు నాకు పెళ్ళే వద్దు అని మొండికి వేసుకుని కూర్చుంది. ఇక గత్యంతరం లేక ఇదిగో తమరి దగ్గరికి వచ్చాను. ఇక తమ ఇష్టం అంటూ తను వచ్చిన పని చెప్పాడు. "అయ్యా గంగాధరం గారు! నా ఇష్టం ఏముందిందులో? మీ ఇష్టం, నా ఇష్టం ఏమీ లేదు. అంతా వాళ్ళిష్టం. మనంత వాళ్ళు వాళ్ళమయ్యాక వాళ్ళ మాటకు ఎదురు చెప్పి పరువు పోగొట్టుకునే కంటే, సరేనని పెద్దరికం నిలుపుకోవటం ఉత్తమం. మా వాడికి మీ అమ్మాయి నచ్చింది. మీ అమ్మాయికి మా వాడు నచ్చాడు. మనకు శ్రమ తగ్గించారు. కానియండి ఇదీ మంచిదే" అన్నాడు వెంకట్రావు. గంగాధరం గారి ముఖం చాటంత అయింది. బావగారి మనసు అమృతం. మంచి శోభస్కరమైన మాట సెలవిచ్చారు. ఇక ఇచ్చిపుచ్చుకోవడాలు మాట్లాడుకుంటే అన్నాడు ఆనందంగా. "సరేలెండి ఈ స్వయంవరం పెళ్ళికి ఇచ్చిపుచ్చుకోవడాలొక్కటే తక్కువ. కట్నం అది ఏం వద్దులెండి. మీ అమ్మాయికి మీరేం ఇచ్చుకుంటారో మీ ఇష్టం. ఇవ్వకపోయినా ఏమీ పర్వాలేదులెండి. ఈ వీరాది వీరుడికి మంచి ఉద్యోగమే ఉంది. భార్యని బాగానే చూసుకుంటాడు" అన్నాడు వెంకట్రావు. గంగాధరం ఆనందం అవధులు దాటింది. "తంతే గారెల బుట్టలో పడటం అంటారే అలా ఉంది నా పని. ఇదంతా నా పూర్వజన్మ సుకృతం. నా కూతురే అదృష్టం. మీరు వద్దన్నారని ఊరుకోను. నా శక్తివంచన లేకుండా కానుకలిచ్చి పెళ్లి చేస్తాను. మరి ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందాం?" అన్నాడు ఆనందాభిష్టాలతో. "మా అబ్బాయి 6 వారాలు మంచంలో ఉండాలిట. అప్పటికి శ్రావణం వచ్చేస్తుందిగా బోలెడు ముహూర్తాలు." అప్పటిదాకా నోరు ఆవలించి వీళ్ళ సంభాషణ వింటున్న మోహన్ ఈ లోకంలోకి వచ్చి ఒక్క పరుగున లోపలికి వచ్చాడు. "కంగ్రాచ్యులేషన్స్ రా మాధవ్. హార్టీ కంగ్రాచ్యులేషన్స్" అన్నాడు మంచం దగ్గరికి వెళ్తూ. అక్కడున్న వాళ్ళంతా మొహమొహాలు చూసుకున్నారు. ఆనందంలో మరీ ఒళ్ళు తెలియటం లేదేమిట్రా కొత్త పెళ్లి కుమారుడా! ఓ పక్క వాడు కాలు విరిగి ఏడుస్తుంటే నీ కంగ్రాచ్యులేషన్స్ ఏమిటి? అన్నాడు ఒక ఫ్రెండ్. "సర్లే ఓయ్ కాలు విరగటం పాత న్యూస్. ఈ ప్రబుద్ధుడి పంట పండింది. ఎవరి కోసం అయితే ఇంత సాహసం చేశాడో ఆ కన్యామణి గారు వీడిని కనికరించారు" అన్నాడు మోహన్. "నాయనా నువ్వు రచయితవని తెలుసు మాకు. నువ్వు రచించిన 22 కథల్లో 20 తిరిగొచ్చిన సంగతి కూడా తెలుసు. బోరి కొట్టి చంపక అసలు విషయం ఏమిటో సూటిగా చెప్పు" అని విసుక్కున్నాడు మురళి. గతుక్కుమన్నా వెంటనే సర్దుకున్నాడు మోహన్. "ఇదిగో చెప్తున్నాను. గాయత్రి తండ్రి వచ్చి వీళ్ళ నాన్నగారిని కలుసుకున్నారు. గాయత్రి వీడిని తప్ప మరొకడిని పెళ్లి చేసుకోనని మొండికి వేసుకుని కూర్చుందిట. వీళ్ళ నాన్నగారు సరే అన్నారు. వీడికి కట్టు విప్పగానే పెళ్లి చేస్తారుట" అంటూ అసలు విషయం చెప్పేశాడు. కుతూహలంగా వింటున్న మాధవ్ ఆనందం పట్టలేక కెవ్వున అరుస్తూ మంచం మీద నుండి కిందికి దూకి బాధతో కెవ్వుమన్నాడు. ఆపరేషన్ థియేటర్‌లో నుంచి స్ట్రెచర్ మీద తీసుకొచ్చి
జాగ్రత్తగా బెడ్ మీద పడుకోబెట్టారు మాధవ్‌ని. అతనికి తెలివి వచ్చేదాకా పక్కనే కూర్చున్నాడు డాక్టర్. తెలివి రాగానే కళ్ళు విప్పిన అతనికి మొదట కనిపించాడు తండ్రి. "నీకిదేం పోయే కాలంరా! ఏం మతిగాని పోయిందా?" అంటూ విరుచుకుపడ్డాడు. "శాంతించండి బావగారు, ఉడుకు రక్తం" అంటూ చెయ్యి పట్టుకొని బయటికి తీసుకువెళ్ళాడు గంగాధరం. "చూడబ్బాయ్ మాధవరావు, చదువుకున్నవాడివి, నీకన్నీ తెలుసు. అయినా నా ధర్మం కాబట్టి చెప్తున్నాను. నిన్న విరిగిన ఎముక సరిచేసి కట్టు కట్టాను. మళ్ళీ ఈ పూట మంచం మీద నుంచి దూకావుట. బోన్ డిస్లొకేట్ అయ్యింది. మళ్ళీ సెట్ చేసి ప్లాస్టర్లు వేసేశాను. ఇప్పటికి ఏమీ ప్రమాదం లేదు. కానీ నువ్విలా మరోసారి దూకి ఎముక తొలగిందంటే ఇక నీ కాలు విరిచి పొయ్యిలో పెట్టడానికి తప్ప మరో సత్కార్యానికి ఉపయోగపడదు. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండు అంటూ వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయాడు డాక్టర్. అమ్మా! అయ్యో! అంటూ మూలుగుతున్న మాధవ్‌ని చూస్తే జాలి వెయ్యలేదెవరికీ. పైగా కోపం వచ్చింది. చాల్లే, చేసిన నిర్వాకం చాలక మూలగటం కూడాను. నోరు మూసుకుని పడుకో అని కసిరారు. కుయ్యో! మొర్రో మంటున్న మాధవ్ హఠాత్తుగా నోరు మూసేసుకున్నాడు. కళ్ళు పెద్దవి చేసి గుమ్మం వైపు చూస్తూ ఉండిపోయాడు. చేతిలోని పూల గుత్తితో కంగారుగా లోపలికి వచ్చింది గాయత్రి. "ఏమిటి, ఇంకా నొప్పి తగ్గలా? నిన్న పొద్దున్ననగా ప్లాస్టర్ వేస్తే ఇంకా పెయిన్ తగ్గకపోవటం ఏమిటి? ఎవరా డాక్టరు? ఇటు పిలవండి, నేను కనుక్కుంటాను." "అసలు సరిగా సెట్ చేశారా?" అంది ఆవేశంగా. "అమ్మా, లక్షణంగా సెట్ చేశాం. కానీ ఈయన పొద్దున్న 10కి మళ్ళీ మంచం మీద నుంచి దూకారు కాబట్టి మళ్ళీ సెట్ చేసి ప్లాస్టర్ వేయాల్సి వచ్చింది. ఇందాకే తీసుకొచ్చి పడుకోబెట్టారు. ఇంతకు ముందే తెలివి వచ్చింది" అంటూ కేస్ హిస్టరీ చెప్పింది నర్స్. "ఏమిటి, మళ్ళీ మంచం మీద నుండి దూకారా? ఎందుకు దూకారు? ఎవరు దూకమన్నారు?" అందంగా ఉన్న నర్సు వంక అనుమానంగా చూస్తూ ఆవేశంగా ఆక్రోశించింది గాయత్రి. కంగారు పడిపోయాడు మాధవ్. "అబ్బే, అదేం లేదు. నువ్వు అనవసరంగా అపోహపడుతున్నావు" అంటూ నచ్చచెప్పబోయి నొప్పిగా ఉండటం వల్ల చెప్పలేక కుయ్యోమని మూలిగాడు. "మరేం లేదండి. మీరు వాడిని పెళ్లి చేసుకుంటారని తెలియగానే ఆనందం పట్టలేక దూకేశాడండి" అంటూ చెప్పాడు మోహన్. "ఓహ్" అంటూ సిగ్గుగా నవ్వింది గాయత్రి. మెల్లిగా ఒక్కొక్కరు బయటికి వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళేదాకా ఆగి అతని మంచం పక్కనున్న బల్ల మీద కూర్చుంది గాయత్రి. "బాగా బాధగా ఉందా?" అంటూ అతని నుదుటి మీద చెయ్యి వేసింది. బాధమాట దేవుడెరుగు. ఆనందం, ఉత్సాహం పట్టలేక మళ్ళీ మంచం మీద నుంచి దూకబోయిన మాధవ్ డాక్టర్ వార్నింగ్ గుర్తు రావటంతో మానేసి, "ఇందాక బాధగా ఉండేది. నీ చెయ్యి పడగానే ఎగిరిపోయింది" అన్నాడు హుషారుగా. కథ సమాప్తం. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.